హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవి వైబ్స్. వేకప్ సిడ్ మూవీ చూసినప్పటి నుంచి నేను కూడా ఎప్పుడైనా బాంబే వెళ్ళాలి, మెరైన్ డ్రైవ్ చూడాలి, అది కూడా వర్షం పడుతున్న టైంలో అని ఎప్పటి నుంచో అనుకున్నాను. చాలాసార్లు ట్రై చేశాను వెళ్దామని, కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోయేవాడిని. కానీ ఈసారి మాత్రం అనుకోకుండా అప్పటికప్పుడు ప్రీమియం తత్కాల్ టికెట్స్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది వర్క్ పని మీద. సో వర్క్ చేసుకుంటూ నేను ఒక 4 ప్లేసెస్ కంపల్సరీగా చూడాలి అనుకున్నాను. సో ఆ 4 ప్లేసెస్ ఎలా కవర్ చేశాను, నా ఎక్స్పీరియన్సెస్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో బాంబే గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ట్రైన్ జర్నీ నుంచే స్టార్ట్ చేయాలి. పూణే టు బాంబే ట్రైన్ జర్నీ ది మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ, లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జర్నీ అనమాట. సో లోనావాలా త్రూ వెళ్తాము. సో ఆ కొండలు, ఆ గుహలు, ఇట్స్ లైక్ అరకు వెళ్ళే ట్రైన్ రూట్ లాగా అనిపించింది. సో ఒక మంచి సైడ్ లోవర్ బెర్త్లో ఫ్యామిలీతో కూర్చొని ఏసీలో ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తే, అది కూడా వర్షం పడుతున్న టైంలో, సో నా కోరికలన్నీ ఇలా తీరిపోతున్నాయి అనమాట. సో మీరు కూడా చూడండి. సో మనం ట్రైన్ దిగేటప్పటికి మధ్యాహ్నం 12-1 అయింది. నాకు వర్క్ ప్లేస్కి నియరెస్ట్ స్టేషన్ దాదర్ అనమాట. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ఉంది. సో లోకల్ ట్రైన్లో వెళ్ళొచ్చు, కానీ నాకు తెలియలేదు. సో ఫస్ట్ బయటకు మన ఆప్షన్స్ ఏమున్నాయి, క్యాబా, ర్యాపిడో బుక్ చేసుకుందామా, బైక్ బుక్ చేసుకుందామా అని చూస్తున్నా. సో ఇది దాదర్ స్టేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ టైం 2 అయింది కదా, లంచ్ చేసి అప్పుడు మన వర్క్ ప్లేస్కి స్టార్ట్ అవుదామని స్టేషన్ బయట లెఫ్ట్ సైడ్లో శుభం అని వెజ్ రెస్టారెంట్ ఉంది. సో ఆ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. మెనూ చూస్తే అన్నీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ప్లెయిన్ దోశ కూడా 170, 180 అంటున్నాడు. సరే అని మొత్తం మెనూ చూసి ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను అనమాట, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా బాగుంది, 300. సో ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాను. 170 రూపీస్ తీసుకుంటున్నారు. సో బాంబేలో ద మోస్ట్ యూస్ఫుల్ యాప్ ఫర్ టూరిస్ట్ అని చెప్పాలి అంటే అది ముంబై ఇండికేటర్. పక్కా డౌన్లోడ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బాంబేలో చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రైన్స్. సో ఇందులో మీరు ఏ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలని సెర్చ్ చేస్తే అసలు ఏ స్టేషన్స్ త్రూ పాస్ అవుతుంది, ఏ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇచ్చేస్తాడు. ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా, మామూలు యూజ్ లాగా యాప్. సో అది పక్కా డౌన్లోడ్ చేసుకోండి. నాకు 4 to 5 days వర్క్ ఉంది బాంబేలో. ఆ 4 to 5 daysకి నా కంపెనీ వాళ్ళు ఈ ఏరియాలో ఈ ప్లేస్లో ఇచ్చారు అకామిడేషన్. ఇది జేబీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 1/2 kilometer వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీ నగర్ అంటే ఇండస్ ల్యాండ్ చాకాల మెట్రో స్టేషన్ అనమాట. సో లోపలికి వెళ్ళగానే మనకి మంచిగా రూమ్ రెడీగా ఉంది. ఏసీ, హీటర్ మెయిన్, ఆ 2 ఉన్నాయి. సో వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. రూమ్ చాలా నీట్గా ఉంచారు. సో రూమ్ క్లీన్ చేయడానికి ఎప్పటికప్పుడు మనిషి ఉంటాడు పక్క. షవర్ జెల్ ఇచ్చారు మెయిన్, చాలా బాగుంది. సో మనం ఫ్రెష్గా రెడీ అయిపోయి ఫస్ట్ ప్లేస్ ఈరోజు మనం విజిట్ చేయబోతుంది సిద్ధి వినాయక్ టెంపుల్. ఇది దాదర్ స్టేషన్ నుంచి 1.5 kilometer వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అది ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ జేబీ నగర్ మెట్రో ఎక్కి నేను ఘాట్కోపర్లో దిగుతాను అనమాట. సో ఘాట్కోపర్ వరకు టికెట్ 30 రూపీస్. అది అక్కడ మాన్యువల్గా టికెట్ తీసుకోవచ్చు. చాలా ఖాళీగా ఉంటాయి స్టేషన్స్ మెట్రోలో, నాకు కనిపించాయి నేను తిరిగిన రోజులు. ట్రైన్ కూడా రెగ్యులర్గా ఉంటుంది, 2-3 minutesకి ఒకటి. ప్లస్ ఘాట్కోపరే లాస్ట్ స్టేషన్ దీనికి. సో జనరల్గా చాలా తక్కువ మందే ఉంటారు, ఒక్కొక్కసారి అంత రష్ కూడా ఉండదు. ఇక్కడ నుంచి ఘాట్కోపర్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ మిడిల్లో 5 to 6 స్టేషన్స్ ఉన్నాయంటే మీకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 20 to 30 minutes అంతే, అంతకుమించి టైం పట్టదు. సో మీరు చూడొచ్చు ప్రతి స్టేషన్ మీరు ఎక్కడ ఉందనేది లైటింగ్లో వాళ్ళు చూపిస్తారు. సీట్ దొరకడం బాంబే అంటే తెలిసిందిగా, జనాలు ఎక్కడ పడితే ఎవరు ఉంటారు, సో కొద్దిగా కష్టం.
సో దాదర్ వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఘాట్కోపర్లో దిగాలి. స్ట్రైట్గా వెళ్తే ఘాట్కోపర్ లోకల్ ట్రైన్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట మెట్రో స్టేషన్ నుంచి. సో లోకల్ ట్రైన్ టికెట్స్ ఇందులో తీసుకోవాలన్నమాట. యూపీఐ నాకు అర్థం కాలేదు, పక్క వాళ్ళని ఎవరిని అడిగి తీయమని చెప్పాను. 10 రూపీస్ పడిన టికెట్. సో ఫైనల్లీ మనం లోకల్ ట్రైన్ ఎక్కిపోతున్నాం. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మూవీస్లో ఎప్పుడు చూడడమే. సో లోకల్ ట్రైన్లో ఎప్పుడు కుమ్ముకుంటూ తోసుకుంటూ ఎక్కాల్సి వస్తుందంట. అలాగే అనుకున్నాను, ఇక్కడ కూడా అలాగే ఎక్కాల్సి వచ్చింది. హైలైట్ ఏంటంటే ఆ రోజు నాకు ప్లేస్ దొరికింది లోకల్ ట్రైన్లో. సో యా, లోకల్లో 3 టైప్స్ ఉంటాయి: స్లో, ఫాస్ట్ అండ్ ఏసీ. ఫాస్ట్ తీసుకుంటే డైరెక్ట్ స్టాప్ ఇక్కడే దిగుతాం అనమాట దాదర్లో. మీరు ఏ టికెట్ తీసుకుంటున్నారు, ఏ ట్రైన్ ఎక్కుతున్నాం అనేది యాప్లో చెక్ చేసుకోండి. ఇంకొక టికెట్ తీసుకుని ఇంకొక ట్రైన్ ఎక్కద్దు, మీకు టీటీ పట్టుకుంటే ఫైన్ వేస్తారు. సో దాదర్ స్టేషన్లో దిగి ఆ డైరెక్షన్లో 1.5 కిలోమీటర్ నడిస్తే టెంపుల్ వస్తుంది. సో దాదర్ స్టేషన్ బయట పూల మార్కెట్ ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ అదే ఫేమస్ కూడా, అందరూ పూలు కొనుక్కోవడానికి ఇక్కడికే వస్తారనమాట, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఆ వే అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళండి. నడవలేని వాళ్ళు షేరింగ్ ట్యాక్సీస్ తీసుకోండి, 25 రూపీస్ to 50 రూపీస్ తీసుకుంటాడు. అదే అనమాట, ఆపోజిట్లోంచి అలా నడిచి వస్తే మనకి ఎలుక కనిపిస్తుంది. ఆ ఎలుక మనకి ఇండికేట్ చేస్తుంది లెఫ్ట్ సైడ్లో వెళ్తే టెంపుల్ వస్తుంది అని. చాలా నచ్చింది కదా, ఆ రోజు వర్షం పడింది, సో వే చాలా బాగుంది. సో ఇది ఆల్మోస్ట్ వచ్చేసాం మనం టెంపుల్కి. ఇది టెంపుల్ చుట్టుపక్కల అనమాట. సో ఇది సిద్ధి వినాయక్ టెంపుల్, బాంబేలో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్. కానీ ట్యూస్డేస్ మాత్రం అవాయిడ్ చేయండి, అస్సలు ఖాళీ ఉండదు. మామూలుగానే ఆల్మోస్ట్ మీకు 1/2 అవర్ to 1 అవర్ దర్శనం టైం పడుతుంది, కానీ ట్యూస్డేస్ అయితే మీరు ఇంకా చూసుకోవాల్సిన టైం ఇంకా. సో చెప్పులు బయట ఎక్కడ పెట్టద్దు, అక్కడ ఫ్రీ చెప్పులు పెట్టిన స్టాండ్స్ ఉంటాయి, మీరు అక్కడే పెట్టుకోండి. ఏం పోతే మన దరిద్రం అనుకొని దండం పెట్టుకొని అక్కడే కాలు నడుస్తూ వచ్చేయండి బయటకి. ఇంకా సో స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది, టికెట్ 200 రూపీస్. నేను ఆ రోజు ఆ విషయం తెలియక ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాను. సో లైన్లోకి వెళ్తే ఫస్ట్ మనకి ఈ విఘ్నేశ్వరుడు మూర్తి కనిపిస్తుంది. ఇది రెప్లికా ఆఫ్ ఒరిజినల్ మూర్తి. సో చాలా అందంగా ఉంటుంది, కలర్ఫుల్. ఆ కలర్స్ కూడా చాలా బాగుంటాయి, సింధూరం, ఆరెంజ్, రెడ్ మిక్స్డ్ కలర్స్. సో కలర్ చాలా బాగుంటుంది. విగ్రహం, ఒరిజినల్ విగ్రహం చాలా చిన్నదనమాట. సో ఇక్కడ పెద్ద విగ్రహాన్ని ఎంట్రన్స్లో పెట్టారు మనకి ఈజీగా దర్శనం చేసుకోవడానికి. సో లైన్ చాలా ఎక్కువ ఉంది. ఆ రోజు నాకు లైన్లోనే 1 అవర్ పైగా పట్టింది. సో లైన్లో ఫ్యాన్స్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. సో చిన్నపిల్లలతో వస్తే కొంచెం చూసుకోండి, చాలా ఇబ్బంది పడతారు, పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. టీవీ ఉంటుంది, అక్కడ ఏ పూజ జరిగినా ఇక్కడ కనిపిస్తుంది. ఇది చాలా మంచిదైంది అనిపించింది నాకు. ఈవినింగ్ 7 to 8 మధ్యలో 1/2 అవర్ హారతి ఉంటుందన్నమాట. సో నా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా నా తర్వాత దాంతో లైన్ ఆపేశారు. నా ముందు వరకు హారతి చూడవచ్చు, నా తర్వాత మళ్ళీ ఇంక దర్శనానికి వదిలినప్పుడు వెళ్ళాలి. సో అదృష్టంగా నేను ఆ రోజు 1/2 అవర్ హారతిని ఎక్స్పీరియన్స్ చేశాను సిద్ధి వినాయకుడు టెంపుల్లో. చాలా బాగా చేశారు, హరే రామ హరే కృష్ణ ప్రార్థనలు అన్నీ పాడారు ఆ రోజు. చాలా హ్యాపీగా, స్పెషల్గా ఫీల్ అయ్యాను. సో ఇదే ఆ ప్లేస్, ఆ ఏరియా మొత్తం హారతిలో నించుంటారు. అక్కడ ఒరిజినల్ దగ్గర పంతులు గారు వీళ్ళందరూ పెట్టుకొని పాడతారనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఆ టైం చూసుకొని వెళ్ళండి. ఆల్మోస్ట్ 7 to 8 మిడిల్లో ఉంటుంది హారతి. ఇది ఒరిజినల్ విగ్రహం. ఆల్మోస్ట్ అక్కడ పెద్దది ఉంటుంది, ఇక్కడ చిన్నది ఉంటుంది. సో చాలా పవర్ఫుల్ ఇక్కడ ఈ వినాయకుడు. అందరూ ఇక్కడికి వస్తారు, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ. ట్యూస్డేస్ మాత్రం అవాయిడ్ చేయండి, అసలు ఖాళీ ఉండదు. ఇంక సండేస్ మీకు తెలిసిందే ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ గుడిలో నాకు 2.5 hours పట్టేసింది. సో ఫుల్గా ఆకలేసింది. సో మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్రన్ క్యూజిన్ ట్రై చేయకపోతే అలాగా. సో ఈరోజు నేను ఒక 4 dishes టపా చెప్పాను ఏదో తెలిసిన వాళ్ళలాగా. ఒకటి మిసల్ పావ్, ఒకటి ఆలూ వడ, ఇంకొకటి కొత్తిమీర వడ, ఇంకొకటి పేరు కూడా మర్చిపోయాను నేను. ఇది రైస్తో అట్టు వేసి ఈ చట్నీ ఏదో ఇచ్చారు. సో చాలా యూనిక్గా ఉంది. సో ఇది అయిపోయాక మనం నెక్స్ట్ డే, నేను ఇప్పుడు ముంబై సో ఈ ప్లేస్లోనే రణబీర్ కపూర్ అండ్ కొంకనా కెన్ శర్మ లవ్ ప్రపోజల్ సీన్ జరిగిన ప్లేస్ మెరైన్ డ్రైవ్. సో ఈ ప్లేస్లో వర్షం పడుతున్నప్పుడు చూడాలి, అదిరిపోతుంది. ఆ రోజు నా అదృష్టం ఏంటంటే ఎండ ఉంది, ఆల్మోస్ట్ వర్షం పడే టైం అది.
సో మెరైన్ డ్రైవ్ మార్నింగ్స్ ఇలా ఉంటుంది. సో నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను కాబట్టి ఈ వ్యూ మీకు చూపించాలనుకున్నాను. మార్నింగ్ మ్యాక్సిమం వాకింగ్కి వస్తారు. ఫేమస్ ప్లేస్. ఇంక వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏదొచ్చినా ఇక్కడే ఉంటారు జనాలు. లిటరలీ చెప్తున్నా, వర్షం వస్తే రెయిన్ కోట్ చేసుకొని కూర్చుంటారు ఇక్కడ. నాకు ఆ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది. నేను కూడా చూసాను వాళ్ళని. సో మెరైన్ డ్రైవ్స్ రావాలి అంటే 2 లొకేషన్స్ ఉంటాయి లోకల్కి. ఒకటి మెరైన్ లైన్స్, ఇంకొకటి చర్చ్ గేట్. సో మీరు ఏ కార్నర్లో దిగినా ఇంకో కార్నర్ వరకు వాక్ చేయడానికి ట్రై చేయండి. అటువైపు బాంబేలో సెలబ్రిటీ సీ ఫేసింగ్ అపార్ట్మెంట్స్ అంటారు కదా, అవి ఇవే అనమాట. అంబానీ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. సో ఫ్యూచర్లో మనం కూడా అలాంటి ఇల్లు కొనుక్కోవాలని అనుకుందాం. మేనిఫెస్ట్ చేయడం తప్పలేదు కదా. సో ఎండ తగ్గిపోయి వర్షం పడడం స్టార్ట్ అయింది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడే ఒక 1 hour కూర్చొని సన్సెట్ చూడడానికి నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నా. అదే ఇంకొక మెయిన్ అట్రాక్షన్, ముంబై గేట్. సో మెరైన్ డ్రైవ్ నుంచి బాంబే గేట్కి 1.5 to 2 kilometers ఉంటుంది. మీరు ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. కానీ నాకు ర్యాపిడో అని చెప్పాడు. ఈ ప్లేస్ వాక్ చేస్తే చాలా బాగుంటుంది, గ్రీనరీగా మంచి ఆర్కిటెక్చర్తో. సో సోలోగా ఎవరైనా వెళ్తే వాక్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఆర్కిటెక్చర్, గ్రీనరీ అండ్ ఒక రిచ్ హైఫై క్లాస్ ఏరియా లాగా ఉంటుంది. సో నాకు ఇక్కడ మంచి ఫాల్గుని అండ్ షేన్ పీకాక్ డిజైనర్ స్టోర్ కనిపించింది. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ నాకు వీళ్ళ డిజైన్స్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఒక కపుల్ డిజైనర్ అనమాట. సో సెలబ్రిటీస్ డిజైన్ చేస్తారు. సో మనం అలా నడుస్తూ ఉంటే బాంబే గేట్కి వచ్చాం. ఫ్రీ ఎంట్రన్స్, అటువైపు నుంచి వస్తాం. ముంబై గేట్ 20th century అంటే 1913లో ఇంగ్లాండ్ నుంచి వస్తున్న ఒక కింగ్ అండ్ క్వీన్ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ఎంట్రన్స్ కోసం ఇది కట్టారనమాట అప్పుడు. సో అప్పటి నుంచి ఇది మనకి మేజర్ అట్రాక్షన్గా అయిపోయింది బాంబేలో. సో లెఫ్ట్ సైడ్లో బోటింగ్ ఉంటుంది, ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా తాజ్ హోటల్ ఉంటుంది. ఒక మంచి సన్సెట్ వ్యూ అంటే నేను మెరైన్ డ్రైవ్స్ ఆర్ బాంబే గేట్ రెండిట్లో ఏదైనా సజెస్ట్ చేస్తాను. సో నేను మెరైన్ డ్రైవ్ ఆల్మోస్ట్ రెయినీలో చూశాను కాబట్టి ఆ కోరిక తీరిపోయింది. సో సన్సెట్ మాత్రం బాంబే గేట్ దగ్గర చూద్దామని వచ్చాను. బాంబే గేట్ దగ్గర ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు. పిక్ 50 rupees తీసుకుంటారు. నేను 4 pics తీసుకున్నాను, 200 ఎగిరే అలగాల్లో. కానీ పిక్స్ మాత్రం మీరు తీసుకోండి, ఆలోచించద్దు. ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో మెమరబుల్గా ఉంటుంది. ఇదే తాజ్ హోటల్. సో బాంబ్లాస్ట్ జరిగింది కదా, మేజర్ సినిమా చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఆ హోటల్ ఇదే అనమాట. రెండింటికి మధ్యలో బ్యారిగేడ్స్ ఉంటాయి, ఆపోజిట్ కనెక్షన్స్ ఉండవు. మళ్ళీ సేమ్ వేలో బయటకు వెళ్ళి తాజ్ హోటల్ చూడడానికి లెఫ్ట్ సైడ్ వేలో నడుచుకుంటూ వెళ్ళాలి. అది కూడా ఒక మంచి వే, మీకు భలే కనిపిస్తుంది. రైట్ సైడ్లో సీ, లెఫ్ట్ సైడ్లో హోటల్, ఎదురుగా బాంబే గేట్. ఒకసారి ట్రై చేయండి ఆ వాక్. సో నెక్స్ట్ చూడబోయే ప్లేస్ మహాలక్ష్మి టెంపుల్. ఇది మహాలక్ష్మి లోకల్ స్టేషన్ నుంచి 1.5 kilometer దూరంలో ఉంటుంది. ముంబై ఇండికేటర్లో చూసుకొని ట్రైన్ ఎక్కేస్తే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. ర్యాపిడో బుక్ చేసుకుంటే స్టేషన్ నుంచి 30 rupees తీసుకుంటాడు. మహాలక్ష్మి టెంపుల్లో 3 విగ్రహాలు ఉంటాయి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఈ గుడి 1800లో కట్టారు. అరేబియన్ సీన్ ఆనుకుని ఉంటుంది. చాలా ఖాళీగా ఉండదు, చాలా రష్ ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే అప్పుడు ఖాళీగా ఉంది. సో దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయాను. సో నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. నేను రిటర్న్ వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. సో ఎప్పుడు మూవీస్లో చూసినా ఒక స్టేషన్ చూపిస్తారు, ఒక ప్లేస్. ఆ ప్లేస్ మిస్ అయిపోయాను, అది ఒక్కటి చూడలేకపోయానని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది నేను రిటర్న్ ఎక్కబోయే ట్రైన్ స్టేషన్ నేను అనుకున్న స్టేషన్ అదేనని. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది కూడా బకెట్ లిస్ట్లో అది టిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే సిఎస్ఎంటీ స్టేషన్. అప్పుడులో మన ఇండియాకి మేజర్ స్టేషన్ ఇదే వాడేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళే కట్టించారు. సో ఆ తర్వాత దీన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ కింద రీనేమ్ చేసి ఇప్పుడు ఇది మొమెంటం లాగా అయిపోయింది. ఆ ఆర్కిటెక్చర్, ఆ లైటింగ్, ఆ వ్యూ. నాకు ఆ రోజు వర్షం ఒకటి పడుతుంది బాంబేలో. లిటరల్లీ ద బెస్ట్ వ్యూ. ఒక స్టేషన్ ఇంత అందంగా ఉండడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బయట నుంచి. బాంబే వచ్చి నేను అన్నీ తిన్నాను, ఒక్క వడాపావ్ తప్ప. సో వడాపావ్ కూడా ఆ కోరిక కూడా తీరిపోయింది. బాంబే స్టేషన్ ఆపోజిట్లో వడాపావ్ సెంటర్ ఉంది, ఫేమస్ సెంటర్. 2 లైన్లు ఉన్నాయి.
నాకు హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పట్టింది వడాపావ్ దొరకడానికి. 2 తీసుకున్నాను, ఒకటి 25 రూపీస్. చాలా బాగుంది, మంచి ప్లేస్లో ట్రై చేశాను. సో ట్రైన్ నాకు నైట్ 10 వడాపావ్ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి నైట్ వ్యూ అలా చెక్ చేసుకొని ఆ రోడ్లో ఒక రౌండ్ వేసాను. ఆ వెనకాల కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఓల్డ్ బిల్డింగ్, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి, అవి రోజు మార్నింగ్ సిఎస్ఎంటీ స్టేషన్ అంటే ఈ స్టేషన్ నుంచి మొత్తం అన్ని బాంబే ప్లేసెస్ తిప్పి మళ్ళీ ఈవినింగ్కి మీకు ఇదే ప్లేస్లో దింపుతుంది. సో మీరు ఎవరైనా బాంబే అలా చూడాలి అనుకుంటే డెఫినెట్గా సిఎస్ఎంటీ స్టేషన్ నుంచి ట్రై చేయండి. ఫైనల్లీ బాంబే నా బకెట్ లిస్ట్లో టిక్ అయిపోయింది అనమాట. బాంబేలో నాకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ పీపుల్ లెస్ జడ్జ్మెంటల్, లుక్స్ అండ్ లెస్ జడ్జ్మెంటల్గా ఉంటారు. ఈ విషయం నాకు బాగా నచ్చింది. అండ్ అస్సలు నచ్చింది స్వెట్టింగ్. నేను కంటిన్యూస్గా తడిసి ముద్దవుతూనే ఉన్నాను వర్షం కాకుండా. ఈ వ్లాగ్ని నేను వేకప్ సీట్ మూవీలోంచి కొంకణ కెన్ శర్మ బాంబే గురించి 1 minute మోనోబ్లాగ్ చెప్తుంది. సో ఆ వాయిస్ ఓవర్తో ఎండ్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా అది వినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. मुंबई आते ही पहली रात मुझे कोई मिला था, एक लड़का, दोस्त, रूममेट, कंपेनियन, जो भी कहो, मेरे से एकदम ऑपोजिट. कोई एम्बिशन या गोल नहीं था उसके लाइफ में, मगर फिर भी लाइफ को एंजॉय करना जरूर जानता था वो. सोचती हूँ क्या मेरे फ्लैट को घर बनाने का मजा उतना ही होता अगर वो मदद नहीं करता? क्या वो रात ज्यादा अकेली नहीं होती अगर चाय के साथ अकेलापन बांटने वो नहीं चला आता? जब मैं मुंबई आई तो बहुत क्लियर थे मेरे गोल्स, लेकिन अब जानती हूँ कि ये गोल्स पाने की खुशी तभी महसूस होती है जब उसे किसी के साथ शेयर कर सकूं. अब जानती हूँ कि मुंबई शहर से मेरा जो अजीब प्यार है वो एक्चुअली इस दोस्त के लिए है. वो भी मेरा अपना हो गया है, इस शहर से भी ज्यादा अपना. मुंबई जितनी खूबसूरत है उतनी सख्त भी है. अपनी मंजिल के पीछे दौड़ते हुए हमारी नजर कई बातों से हट जाती है. इसलिए कुछ देर के लिए ही सही अपनी बिजी जिंदगी से नजर हटाइए और उस स्पेशल एहसास को ढूंढिए जो आपकी शहर आपकी जिंदगी को आपके लिए और भी खूबसूरत बनाता है. क्या पता आपको भी एक हमसफर मिल जाए मेरी तरह.